నమస్తే ఫ్యామిలీ. సో ఈ వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్తోనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వీడియో దేని గురించి అని. ఎస్, సో ఈ రోజంతా మా అమ్మ ఏం వండబోతుంది అండ్ నేను ఏం తినబోతున్నా అనేది, అండ్ జస్ట్ వండడం తినడం మాత్రమే కాదు, ఆ రెసిపీస్ అన్నీ కూడా క్లియర్గా మీకు చూపిస్తాను సో దట్ మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ మోర్ దెన్ 3 కాదు, మ్యాక్స్ 3 అయితే ఉండబోతున్నాయి. 3 ఆర్ మోర్ అనేది తెలీదు, చూడాలి. సో ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, మీరు కూడా ట్రై చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ వరకు మా అమ్మ ఏమేమి చేస్తుంది అన్నీ కూడా చూపిస్తాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. లాస్ట్ వరకు అయితే పక్కా చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. స్టార్ట్ చేసేద్దామా? మార్నింగ్ టిఫిన్కి చేస్తుంది ఇడ్లీ సాంబార్. సో ఇడ్లీ ఏం చూపిస్తాం అందరికీ తెలిసిందే కదా. సాంబార్ మా అమ్మ స్టైల్లో ఎలా చేస్తుంది, సాంబార్ పౌడర్ అవన్నీ కాకుండా డెలిషియస్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం కందిబ్యాళ్ళు, టొమాటోస్, కొద్దిగా పసుపు అండ్ ఇంగువ వేసుకొని ఫస్ట్ బాయిల్ చేసేసుకోవాలి ఒక 2 to 3 విజిల్స్ వరకు. తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసేసుకోవాలి. అండ్ మిగిలిన పప్పు, టొమాటో వాటన్నిటిని మంచిగా మ్యాష్ చేసుకోండి. సో ఇలా మ్యాష్ అయిపోయిన దాంట్లో మనం ఇందాక ఏదైతే వాటర్ సపరేట్ చేసుకున్నామో ఆ వాటర్ వేసేసుకొని అందులో మీ కారంకి సరిపడా కారం వేసుకోండి, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. అండ్ చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి, చాలా కొద్దిగా చింతపండు. ఆ చింతపండు పల్ప్ అంతా పక్కకు తీసేసి ఆ వాటర్ని దాంట్లో పోసేసుకోండి, ఆ సాంబార్ దాంట్లోనే. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం పోపు లాగా వేసుకోవాలి. అందులో కొద్దిగా ఆవాలు అండ్ ఆనియన్స్ వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ ఈ సాంబార్ వాటర్లోనే కొత్తిమీర అందులో పోపులోకి వేయకండి, ఈ వాటర్లో వేసేసుకోండి. అండ్ ఈ ఆనియన్స్ అవన్నీ బాగా వేగిన తర్వాత దీన్ని మనం ఆ సాంబార్ది ఏదైతే ఉందో అందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా బాయిల్ అయ్యే వరకు క్లోజ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. అంతే, లాగా మనకి మంచిగా రెడీ అయిపోతూ ఉందన్నమాట సాంబార్ అనేది. బాగా బాయిల్ అవ్వాలి. ఒక సైడ్ ఇడ్లీ అయిపోతుంది, ఇంకో సైడ్ సాంబార్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆ రెండు మన ప్లేట్లోకి కూడా వచ్చేసాయి. అండ్ ఆ ఇడ్లీ మీద అలా కొద్దిగా ఘీ వేసుకొని సాంబార్లో తింటే ఆహా, ద పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ ఎ డే. అండ్ తర్వాత ఇక్కడ ఒక చిన్న మొక్కు ఉండి మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ కోసం ఇంకా ప్రసాదం చేసుకొని వెళ్ళాలి కదా, గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ మా అమ్మ స్వీట్ పొంగల్ చేస్తుంది. ఈ స్వీట్ పొంగల్ది నేను ఎగ్జాక్ట్ ప్రపోర్షన్స్ అవన్నీ చూపించట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ స్వీట్ పొంగల్ని విత్ మెజర్మెంట్స్, ప్రపోర్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో చేశాను, దీనికోసం ఒక డెడికేటెడ్ వీడియో. అది నేను కింద ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అందులో నేను మిస్ చేసిన పార్ట్ ఏంటి అంటే ఇలాచి. సో అది కూడా వేసేసుకొని స్వీట్ పొంగల్ రెడీ చేసుకోండి. అండ్ ఎస్, దిస్ ఈజ్ అవర్ మినీ గార్డెన్. బయటకు ఎప్పుడు వచ్చినా నాకు ఇది వీడియో తీయాలనిపిస్తుంది. సో ఇందాక స్వీట్ పొంగల్ చేయడం ఎలా అనేది చూపించా కదా, అంత క్లియర్గా చూపించలేదు. ఆల్రెడీ నేను క్లియర్గా విత్ ప్రపోర్షన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేసి పెట్టాను, అది కూడా నా పీజీలో కెటిల్లో ఎలా చేయాలి అని. సో ఆ వీడియో అయితే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు స్వీట్ పొంగల్ చేసింది అమ్మవారికి ప్రసాదం కోసం. ఆ ప్రసాదం తీసుకొని మేము వెళ్ళిపోతున్నాం టెంపుల్కి. ఎన్నో రౌండ్ అమ్మా ఇది? 180 లాస్ట్ రౌండ్. ఫస్ట్ ఈ ప్రసాదం అయితే ఇక్కడ గుడి దగ్గర ఉన్న వాళ్ళందరికీ పనిచేసి లాస్ట్లో తింటున్నాం అనమాట. ఏ మాట కా మాట, నేను చేసిన దానికన్నా ఈ స్వీట్ పొంగల్ చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ అండ్ డెలిషియస్. యా, ఇది టెంపుల్. యాక్చువల్లీ ఊరు బయట ఉంటుంది టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ టెంపుల్ అంటేనే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అండ్ దట్టు ఇలా ఊరి బయట చెట్ల మధ్యలో స్కై చూసారా ఆ రోజు, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, అందుకే అది కూడా తీసాను అనమాట. యా, గుడి నుంచి వచ్చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫస్ట్ బయటికి వెళ్ళి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే కంఫర్టబుల్ కాస్ట్యూమ్ చేంజ్ చేసేసుకోవడం. సో ఒక చిన్న మొక్కు ఉంటే వెళ్ళాం గుడికి, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని ప్రసాదం పెట్టేసి అక్కడే ప్రసాదం తినేసి వచ్చాము. సో వెళ్ళిందే 11:30కి, రావడానికి లేట్ అవుతుంది అని తెలుసు, ఎందుకంటే 118 ప్రదక్షిణాలు చేసాం. సో అఫ్కోర్స్ టైం టేకింగ్ ప్రాసెస్, అండ్ ఆల్సో గుడి కూడా కొంచెం ఊరి బయట ఉంటుంది. సో టైం అవుతుంది అనేసి అమ్మ వెళ్ళక ముందే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది. సో ఆ లంచ్లో ఏం చేసింది, అది ఎలా చేయాలి అండ్ అది ఎలా ఉంది అనేవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను.
లంచ్ కోసం చేస్తుంది మిక్స్ వెజ్ కుర్మా. సో దీనికోసం మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ తీసుకోండి. ఇక్కడ మేము తీసుకున్నాం బీన్స్, క్యారెట్, ఆలు అండ్ పల్లీలు, దాంతోపాటు కొన్ని టొమాటోస్ కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మిక్సీకి పేస్ట్ కోసం ఏమేమి కావాలి అంటే ఆనియన్ అండ్ వెల్లుల్లి, అల్లం, కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా లవంగం, ఇవన్నీ మిక్సీకి వేసేసుకోండి. అండ్ ఫస్ట్ దీన్ని మనం ఆయిల్లో మంచిగా ఆ పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా వేయించుకోండి. అందులో కొద్దిగా పసుపు అండ్ టొమాటో, కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని అండ్ కారం, మీకు ఎంత కారం కావాలో అంత కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ వాటర్ లేకుండా వేసుకోండి. ఫస్ట్ ఈ వెజిటబుల్స్ మాత్రమే ఆ మసాలాలో మంచిగా వేగితే తర్వాత వాటర్ వేసుకుంటే బాగుంటుంది. సో వెజిటబుల్స్ మాత్రమే వేసుకొని ఒక మిక్స్ ఇచ్చేసి అండ్ ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుని, చాలా కొద్దిగా కసూరి మేతి అది కూడా వేసేసుకోండి. అండ్ అందులోనే లిడ్ క్లోజ్ చేసుకునే ముందు పుదీనా, కొత్తిమీర జస్ట్ అలాగా తెంపేసుకొని వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కాసేపు క్లోజ్ చేసి పెట్టేసేయండి. సో ఇప్పుడు ఒకసారి ఇంకొక మిక్స్ ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్కి ప్రాపర్ మెజర్మెంట్ ఏం లేదు, ఆ వెజిటబుల్స్ అన్నీ మునిగి కొద్దిగా పైకి వచ్చే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి. అండ్ సాల్ట్ సరిపడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ వరకు అయితే సరిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్లో యాజ్ యూజువల్ మీకు గీ కావాలంటే గీ వేసుకోండి, అలా మంచిగా మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను, ఆగండి. ఒక చిన్న సెలబ్రేషన్ లాగా ఉంటుంది. సో అలా పెరుగుని అలా కట్ చేస్తే, కేక్ కట్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. అలా అంత బాగుంటుంది, అది మనకు ఓన్లీ ఇంట్లోనే దొరుకుతుంది. ఈ మీల్ని అయితే మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను. 4:15 అవుతుంది టైం. ఈవినింగ్ స్నాక్స్ బదులు ఇది తినాల్సి వస్తుంది. కాఫ్ ఎక్కువ ఉంది ఊరికి వచ్చినప్పటి నుంచి. ఆఫ్టర్నూన్ కర్రీ చూసారు కదా, మిక్స్ వెజ్ కుర్మా చేసింది, చాలా బాగుంది. సో దానికి కాంబినేషన్ మా అమ్మ చెప్పింది పరోటా అయితే చాలా బాగుంటుంది. సో పరోటా అంటే దేంతో చేయాలి? మైదా. నేను అనేది ఏంటంటే మొన్న స్నాక్స్లో కూడా మైదా వాడాం, ఇప్పుడు కూడా మైదా. ఎందుకమ్మా మైదా అవసరమా, చూసేవాళ్ళు కూడా వీళ్ళంతా అన్హెల్దీగా తింటున్నారు అని తిడతారు అంటే మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఒక్కరోజుకి ఏం అవ్వదు, ఒకరోజుకి ఏం కాదు. అండ్ హోమ్ ఫుడ్డే కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఈ పరోటా కూడా కొంచెం హోటల్ స్టైల్లో సాఫ్ట్గా ఎక్కువ లేయర్స్ రావడానికి ఏదో ఎలాగో చేస్తూ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఒకవేళ కావాలి అంటే చేసుకోండి. ఈ కుర్మాకి చాలా బాగుంటుంది అని మా అమ్మ అయితే చేస్తుంది, మేము కూడా తింటున్నాం. సో ఫస్ట్ మైదా కావాల్సినంత వేసుకోండి. దీంట్లో మనం యాడ్ చేయాల్సిన ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వంట సోడా. సో ఇది కొద్దిగా వేసుకోండి. ఇది వేయడం వల్ల ఏమవుతుంది, కొంచెం మెత్తగా వస్తుంది. సో పరోటా అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది, లాగితే రబ్బర్ లాగా కాకుండా సాఫ్ట్గా వస్తుందంట. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అంతే. ఇంకా ఈ పిండిలో వేసుకోవాల్సినవి అయితే ఏం లేవు, జస్ట్ వాటర్ వేసుకొని నార్మల్ వాటర్ వేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచిగా మనకు లేయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా ఓపిక్గా మంచిగా మిక్స్ చేసుకోండి. మనకి ఒక్కసారి మొత్తం అంతా దగ్గరికి పిండిలాగా అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత దీన్ని మనం బట్టలు ఉతికినట్టు ఉతకాలన్నమాట. అలా అయితేనే మనకు అలా లేయర్స్ అనేవి మంచిగా వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, దిస్ ఈస్ హౌ యూ షుడ్ డూ ఇట్. ఓకే, ఇంకా పరోటా చేసింది కదా, దట్ విల్ బి ద లాస్ట్ మీల్ అనుకునే లోపు మా నాన్న 7 అవుతున్నప్పుడు స్నాక్స్ తెచ్చాడు బయట నుంచి. 1 కాదు 2. యా, సో ఫస్ట్ అయితే ఈ పెరుగువడ. మదనపల్లిలో సిపాయి వీధి అని ఒక ఫేమస్ స్ట్రీట్ ఉందన్నమాట. అక్కడ వీళ్ళు కొన్ని ఇయర్స్గా చేస్తున్నారు. సేమ్ టేస్ట్ ఏం మారలేదు. పెరుగువడ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ 1 more ఈజ్ సమోసా. సమోసా అంటే నార్మల్ మనకు దొరికే సమోసా లాంటిది కాదండి. ఒకసారి లోపల చూడండి. మిక్స్ వెజిటేబుల్. యా, ఈరోజు
ఎక్కువ వెజ్ అయిపోయింది. సో అలాగ దాన్ని కట్ చేసి అలా ఆనియన్స్ పెట్టుకొని, చికెన్ లేదు కాబట్టి ఓం నమ శివాయ అనుకొని దీన్ని అలా నోట్లో పెట్టుకుంటే ఇలాంటి సమోసా టేస్ట్ అయితే మనకి ఎక్కడా దొరకదు. అండ్ యా, స్నాక్స్ అయిపోయిన తర్వాత నైట్ కొద్దిగా లేట్గా తినొద్దు యాక్చువల్లీ, బట్ యా స్నాక్స్ ఆల్రెడీ ఇంకా లేట్గా తిన్నాం కదా అనేసి చేస్తుంది. ఇక్కడ నేను మీకు 2 టైప్స్ ఆఫ్ లేయరింగ్ చూపిస్తున్నాను. ఒకటి సాఫ్ట్ లేయర్స్ కావాలి అంటే లైట్గా లేయర్స్. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ఇట్. ఇలాగ సగంకి కట్ చేసి రోల్ చేసేసుకొని నార్మల్ పరోటా లాగా రోల్ చేసేసుకోవడమే. అండ్ ఇంకొంతిగా మరి అంత లైట్ వద్దు, కొంచెం కావాలి అంటే దీన్ని మళ్ళీ హాఫ్కి కట్ చేసుకోండి. యా, మళ్ళీ అలాగా లైట్గా రోల్ చేసుకోండి. అంటే ఇలా చేసినా కూడా ఎక్కువగా హెవీ లేయర్స్ అయితే రావు మనకు, మరి షాప్లో దొరికేంత లేయర్స్ అయితే రావు. సో అలాగా చేసుకొని మీరు నార్మల్ చపాతీ కాల్చుకున్నట్టు కాల్చేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చేస్తే ఎక్కువ లేయర్స్ అనేవి వస్తాయి మనకు పరోటాలో. సో మీకు ఎక్కువ లేయర్స్ కావాలి అంటే ట్రై దిస్ వే. సో 2 చూపించాను, మీకు అలా కావాలంటే అలా చేసుకోండి లేదా ఇలా చేసుకోండి. అండ్ ఇలాగ చేసుకొని మంచిగా మనం రోల్ చేసేసుకొని కాల్చేసుకోవడమే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మనం ఇందాక మైదా పిండి కలుపుకున్నాం కదా, అట్లీస్ట్ ఒక 2 hours రెస్ట్ ఇవ్వండి దాన్ని, సో దట్ బాగా నానుతుంది. అండ్ నేను తినేటప్పుడు చెప్పడానికి కుదరలేదు, ఇలా చేసుకుంటే కొద్దిగా సోడా వేయడం వల్ల పరోటా చాలా సాఫ్ట్గా వచ్చింది. మార్నింగ్ నుంచి మా అమ్మ అన్ని వెరైటీస్ చేస్తుంటే లాస్ట్లో ఒక్క పరోటా చేసి మొత్తం నేనే చేసినట్టు క్రెడిట్ దొబ్బేయడం అంటే ఇదే అనమాట. యా, అదొక్కటే చేశాను మార్నింగ్ నుంచి. మా అమ్మ చేసే జస్ట్ వీడియోయే తీస్తున్నాను నేను, మొత్తం పాపం మా అమ్మే చేసింది. ఆ ఒక్క పరోటా మాత్రమే నేను కాల్చాను, అది కూడా వీడియో కోసం కొంచెం షో చేద్దామని. సో వీడియో తీస్తున్నానో ఏంటో తెలియకుండానే రోజు కొంచెం ఫుడ్ ఎక్కువైపోయింది. ఈవినింగ్ అనుకోకుండా మా నాన్న స్నాక్స్ తేవడం, అందుకే నైట్ ఇంకా ఆల్రెడీ అమ్మ అది పిండి అంతా కలిపేసింది కదా అని ఒక్కటే పరోటా తిన్నాం. సో ఇది రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చందన వెంకటగిరి. Bye bye.